నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఆపరేషన్ సింధూర్ కు మద్దతుగా పట్టణంలో సంఘీభావ ర్యాలీ. భారీ ఎత్తున పాల్గొన్న యువత ప్రజలు దేశ సైన్యానికి మద్దతుగా నినాదాలతో హోరెత్తిన పట్టణ ప్రధాన వీధులు. వైభవంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జయంతి ఉత్సవాలు. ఆలయాల్లో ప్రత్యేక పూజలతో స్వామివారిని కొలిచిన భక్తజనం. చోరీకి గురైన వస్తువులు కొనకుండా స్క్రాప్ దుకాణాలపై పోలీసుల దృష్టి. ఎస్పీ ఆదేశాల మేరకు ఏకకాలంలో తనిఖీలు, పలువురిపై కేసుల నమోదు. స్క్రాప్ దుకాణాలలో చోరీకి గురైన వస్తువులు కొనుగోలు చేయకుండా పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ఎస్పీ ఆదేశాల మేరకు ఏకకాలంలో స్క్రాప్ దుకాణాల్లో తనిఖీలు చేపట్టి పలు అనుమానాస్పద వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. 13 మందిపై కేసులు సైతం నమోదు చేశారు. ఈ మేరకు డీఎస్పీ జీవన్ రెడ్డి ఆయా దుకాణాల నిర్వాహకులకు స్పష్టమైన సూచనలు చేశారు. చోరీకి గురైన వస్తువులను స్క్రాప్ దుకాణదారులు ఖరీదు చేయకుండా పోలీసులు పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు. ఎటువంటి ఆధారాలు లేకుండా కాపర్ వైర్లు, వాహనాలను కొనుగోలు చేస్తే కఠిన చర్యలు తీసుకోవడానికి రంగం సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలో ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు జిల్లాలో స్క్రాప్ దుకాణాలలో తనిఖీలు నిర్వహించారు. ఏకకాలంలో 35 బృందాలతో జరిపిన తనిఖీలలో అనుమానాస్పదంగా ఉన్న వస్తువులను సేకరించారు. చోరీకి గురైన వస్తువుల కొనుగోళ్లపై ఎస్పీకి ఫిర్యాదు రావడంతో వీటిపై ప్రత్యేక దృష్టి సారించారు. పట్టణంలోని అన్ని స్క్రాప్ దుకాణాలలో పోలీసులు తనిఖీలు జరిపి పలు వస్తువులను సీజ్ చేశారు. ఇందులో 13 మందిపై కేసులు నమోదు చేశారు. ఈ మేరకు డీఎస్పీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో పలు చోట్ల చోరీ చేసిన వస్తువులను దుండగులు స్క్రాప్ దుకాణాల్లో విక్రయిస్తున్నట్లు తెలిసిందన్నారు. ఇటువంటి వస్తువులను ఎట్టి పరిస్థితుల్లోనూ కొనుగోలు చేయవద్దని దుకాణదారులకు సూచించామని పేర్కొన్నారు. ఎటువంటి అనుమానం వచ్చినా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, దొంగతనం చేసినవి కావని నిర్ధారించుకున్న తర్వాతనే కొనుగోలు చేయాలని సూచించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. చాలా షాపులలో కొన్ని ప్రభుత్వ ప్రాపర్టీలు కూడా దొంగతనం చేసి అక్కడ అమ్మినట్లు తేలింది. కొన్ని షాపులలో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ యొక్క అల్యూమినియం వైర్లు, తర్వాత బిఎస్ఎన్ఎల్, జియో, ఈ టెలికాం కంపెనీల యొక్క పైప్స్, కేబుల్ పైప్స్ అవి, తర్వాత గ్యాస్ సిలిండర్లు, కొన్ని ఇండియన్ భారత్ గ్యాస్ సంబంధించిన కొన్ని సిలిండర్స్, తర్వాత కాపర్ వైర్ కూడా పెద్ద ఎత్తున దొరకడం జరిగింది. అయితే ఈ ఐరన్ స్క్రాప్ వాళ్ళు తక్కువ ధరకు వస్తుందన్న ఉద్దేశం కొద్దీ చాలామంది ఈ దొంగతనం చేసుకొచ్చిన ప్రభుత్వ ప్రాపర్టీస్ కానీ, కొన్ని రైతులకు సంబంధించిన కరెంట్ మోటార్లు, తర్వాత సర్వీస్ వైర్లు, వేరే సబ్మెర్సిబుల్ మోటార్స్, వాటిని కొంతమంది దొంగలు దొంగతనం చేసి ఆ కరెంట్ మోటార్లను బ్రేక్ చేసి దానిలో ఉన్న కాపర్ను దొంగలించి ఈ ఐరన్ స్క్రాప్ షాప్ వాళ్ళకి అమ్మడం జరుగుతుంది. వీళ్ళు తక్కువ రేట్లకు వస్తుందని చెప్పి కొనుక్కుంటూ దొంగలను ఎంకరేజ్ చేయడం జరుగుతుంది కొంతమంది స్క్రాప్ ఓనర్స్. అయితే ఈ స్క్రాప్ యజమానులను ఈ దొంగతనం చేసిన మెటీరియల్ కొన్నట్లు మేము ఒక 9 మందిని గుర్తించడం జరిగింది. దానిలో 1 టౌన్ పిఎస్ పరిధిలో 4, ఎండి జావిద్, బుక్తాపూర్, మహమ్మద్ రఫీక్, పంజేషా, మహమ్మద్ ఫయాజుద్దీన్, తిరుపల్లి, సమీర్ హుసేన్, బొక్కలగూడ, వీరి 4పై 1 టౌన్ పిఎస్లో కేసులు నమోదు చేయడం జరిగింది. వీరిపై అండర్ సెక్షన్ 303 క్లాస్ 2 రెడ్ విత్ 317 క్లాస్ 2 బిఎన్ఎస్. మామలా పిఎస్ పరిధిలో 2 కేసులు, సయ్యద్ సలావుద్దీన్, కేఆర్కే కాలనీ, మహమ్మద్ ఫైజుద్దీన్, టీచర్స్ కాలనీ, వీరిపై కూడా సేమ్ 303 క్లాస్ 2 రెడ్ విత్ 317 క్లాస్ 2 బిఎన్ఎస్. 2 టౌన్ పరిధిలో షేక్ ముజాహిద్, ఖుర్షిద్ నగర్, తర్వాత బేలా పిఎస్ పరిధిలో
ఒకే పర్సన్ అఫ్రోజ్ భాటియా అనే పర్సన్పై 2 కేసులు నమోదు చేయడం జరిగింది. సెక్షన్స్ అండ్ 303 క్లాస్ 2 రెడ్ విత్ 3172 BNS. 9 మంది ఈ స్క్రాప్ షాప్ ఓనర్స్పై క్రిమినల్ కేసులు నమోదు చేసి వీరి వద్ద నుండి పెద్ద ఎత్తున దొంగతనం చేసి తీసుకొచ్చి అమ్మగా కొన్న కాపర్ వైరు, తర్వాత కొందరు కొత్త ఇండ్లు అండర్ కన్స్ట్రక్షన్ ఇండ్లలో వైర్లు, ఎలక్ట్రిక్ వైర్లు అవి కూడా దొంగలించి అమ్మగా వీళ్ళు కొనడం జరిగింది. అవి మరియు సిలిండర్సు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ యొక్క అల్యూమినియం వైర్లు, రకరకాల ఐటమ్స్ ఇక్కడ సీజ్ చేయడం జరిగింది. కొన్ని బైకులు వాహనాలు కూడా వీరి వద్ద స్వాధీనం చేసుకోవడం జరిగింది. బైకులను దొంగతనం చేసి అమ్మగా వీళ్ళకు ఉన్నట్టు మా దృష్టికి వచ్చింది. మేము ఈ స్క్రాప్ ఓనర్లకు హెచ్చరిక ఏంటంటే, మీరు ఏదైనా కాపర్ వైర్ తీసుకునేటప్పుడు కానీ ఏదైనా ఐటమ్ కొనేటప్పుడు అది నిర్ధారించుకోవాలి. అమ్మేవారు దానికి ఓనర్సా కాదా, వారికి ఏ విధంగా వచ్చింది. అన్నోన్ పర్సన్స్ దొంగలు ఎవరు పడితే వాళ్ళు వచ్చి ఏదైనా ఐటమ్ అమ్మితే మీరు తక్కువ ధరకు వస్తుందని చెప్పి కొంటే మీ మీద దొంగతనం కేసులు నమోదు చేయబడతాయి. కన్ఫర్మ్ అయింది వారు ఓనర్స్, ఆ ప్రాపర్టీకి వారు ఓనర్స్ అని తెలిసిన తర్వాతనే మీరు ఐటమ్ తీసుకోవాలి. ప్రభుత్వ ప్రాపర్టీస్ అయితే ఎట్టి పరిస్థితుల్లో కొనొద్దు. ఆపరేషన్ సింధూర్కు మద్దతుగా బీజేపీ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. పట్టణ ప్రధాన వీధుల గుండా సాగిన ర్యాలీ అంబేద్కర్ చౌక్ వరకు కొనసాగింది. ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్లు పాల్గొని ఉగ్రవాదాన్ని ప్రోత్సహించేలా వ్యవహరిస్తున్న పాకిస్తాన్ తీరును తీవ్రంగా ఖండించారు. భారత్ మాతాకి జై నినాదాలతో ఆదిలాబాద్ పట్టణ ప్రధాన వీధులు మారుమోగాయి. శత్రుదేశంతో భారత సైన్యం చేస్తున్న పోరాటాలకు మద్దతుగా పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. జాతీయ జెండాలను చేతపట్టుకుని ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనగా పట్టణం త్రివర్ణ శోభను సంతరించుకుంది. భారత సైన్యం ఆపరేషన్ సింధూర్కు మద్దతుగా బీజేపీ ఆధ్వర్యంలో భారీ తిరంగ ర్యాలీని శనివారం సాయంత్రం నిర్వహించారు. ఈ ర్యాలీలో ఎంపీ నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్తో పాటు విద్యార్థులు, పట్టణ ప్రజలు పాల్గొన్నారు. జాతీయ జెండాలను చేతపట్టుకుని భారత్ మాతాకి జై అంటూ నినాదాలతో హోరెత్తించారు. స్థానిక వినాయక చౌక్ నుండి ప్రారంభమైన ర్యాలీ ప్రధాన వీధుల గుండా సాగింది. అంబేద్కర్ చౌక్ వరకు భారీ ర్యాలీ కొనసాగింది. దారి పొడవునా దుకాణ సముదాయాల్లోనూ వ్యాపారస్తులు త్రివర్ణ పతాకాలను చేతపట్టుకుని నినాదాలు చేశారు. అనంతరం ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్లు మాట్లాడుతూ భారతదేశంలో అక్రమంగా నివసిస్తున్న వారిని వెంటనే వారి దేశాలకు తిరిగి పంపాలన్నారు. దేశ సరిహద్దుల్లోని గ్రామాల్లో ప్రజలపై పాక్ ఆర్మీ దాడులు చేయడం హేయమైన చర్య అని, పాక్ దాడులకు భారత సైన్యం ధీటైన జవాబు ఇచ్చిందన్నారు. ఉగ్రమూకలను శాశ్వతంగా నిర్మూలించాలని ఆకాంక్షించారు. ఇదిలా ఉంటే తాంసీ మండలం పొన్నారి గ్రామంలోని హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపారు. భారత త్రివిధ దళాలు చూపుతున్న అసమాన పోరాటాలపై గ్రామస్తులు ప్రశంసలు కురిపించారు. ఎంపీ గోడం నగేష్ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఆయన వెంట బీజేపీ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు సామ సంతోష్ రెడ్డి, రాష్ట్ర సభ్యులు తాటిపెల్లి రాజు, సిరిగిరి మహేందర్, చంద్రకిరణ్, సదానందం, నారాయణ, సుభాష్ తదితరులు పాల్గొన్నారు. భారతదేశం దాడి చేసినటువంటి సందర్భంలో, ఆ ఉగ్రవాదులు చనిపోయినటువంటి సందర్భంలో పాకిస్తాన్ అటువంటి సైన్యం కూడా ఆ ఉగ్రవాదులకి నివాళులు అర్పిస్తుందంటే
మీ దేశం ఏ విధంగా ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తూ ఉందో అదొక నిదర్శనం అని చెప్పేసి ఇప్పటికైనా పాకిస్తాన్ ఈరోజు 2 రోజుల యొక్క ఈ కాలంలో ఈ 2 రోజుల ఈ రోజుల్లోనే మరి ఏ విధంగా తోక ముడుస్తూ ఉందో ప్రపంచమంతా కూడా వాచ్ చేస్తూ ఉంది. ఈ సందర్భాన పహల్గామ్లో కావచ్చు, నిన్న మొన్న బార్డర్లో చనిపోయినటువంటి మన సైనికులకి, అదే మాదిరిగా సాధారణ ప్రజలందరికీ కూడా వారికి నివాళులు అర్పిస్తూ ముఖ్యంగా విరోచితంగా ఇంకా పోరాటం చేస్తున్నటువంటి సైనికులకి సైల్యూట్ చేస్తూ పాకిస్తాన్ నా కుక్కలు పహల్గామ్లో ప్రత్యేకంగా మతం అడిగి పేరడిగి మర్మాంగాలను చూసి హిందువులను ఏ రకంగా కిరాతకంగా అరాచకంగా వాళ్ళు చేసినటువంటి అఘాయిత్యాన్ని భారతదేశమే కాకుండా ప్రపంచమంతా కూడా ఖండించింది. ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాదుల స్థావరాలను బూడిద చేసిన తర్వాత కూడా ఇంకా పాకిస్తాన్కు బుద్ధి రాలేదు. 2 రోజులలోనే చైనా ఆట బొమ్మలతో యుద్ధం చేస్తామని కలలు కన్నటువంటి పాకిస్తాన్ పక్కనున్నటువంటి బిచ్చన్ దేశం ఇచ్చేటటువంటి అప్పుతో భారతదేశంపై దండెత్తుతామని కలలు కన్నటువంటి పాకిస్తాన్ 2 రోజుల్లోనే తోక ముడిచింది. ఆపరేషన్ సింధూర్లో ఝాన్సీ రాణులైనటువంటి ఆ యొక్క మహిళలు మిగతా త్రివిధ దళాధిపతులంతా సైనికులంతా కూడా భారతదేశం వైపు చూస్తే ఏ రకమైనటువంటి శాస్తి జరుగుతుందో ఈరోజు పాకిస్తాన్కు చెప్పినటువంటి గుణపాఠమే దానికి నిదర్శనం. ఆ యొక్క వీర పోరాటం చేస్తున్నటువంటి సైనికులకు మద్దతుగా ఆదిలాబాద్లో తిరంగా యాత్ర సంఘీభావంగా ఈరోజు చేయడం జరిగింది. జిల్లాలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జయంతి వేడుకలను ఘనంగా చేపట్టారు. ఆయా ఆలయాల్లో ఉదయం నుండే భక్తుల సందడి నెలకొంది. ప్రత్యేక పూజలు అభిషేకాలతో స్వామివారిని కొలిచారు. వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ పూజాది క్రతువులు జరపడంతో ఆధ్యాత్మిక శోభ నెలకొంది. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జయంతి ఉత్సవాలను జిల్లాలో వైభవంగా జరుపుకున్నారు. ప్రసిద్ధ ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తూ భక్తి భావాన్ని చాటుకున్నారు. ఇందులో భాగంగానే తాంసీ మండలం వడ్డాడి స్వయంభు లింబాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో నరసింహస్వామి జన్మోత్సవంను పురస్కరించుకొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. గణపతి పూజ, హోమం, అభిషేకం, నరసింహస్వామి కళ్యాణాన్ని శాస్త్రోక్తంగా జరిపారు. सुर गणपति सिंधर केशव ऋषि गणपति यज्ञ समानं भव भव गणपति पद्म शरीरं जय जय गणपत्यो వేద పండితులు విఘ్నేష్ మంత్రోచ్చారణల నడుమ పూజాది క్రతువులను నిర్వహించడంతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ఉదయం నుండే భక్తులు ఆలయానికి చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేసి వేద ఆశీర్వచనాలు అందజేశారు. సాయంత్రం రథోత్సవంతో వేడుకలు ముగుస్తాయని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. मध्ये महानग्ने विश्वस्य विश्वतोमुखः स्वग्रभुग्विभवन्दिष्टमन्हारमजरक्क जगन्मोहनदिनाभ्यस्य रोचयाम्यः दशकृजनासेवस्य अक्षयानाराधनं कृत्वा आगमानन्ददेवानां गमनानन्दरक्षरा गुरुगन्धानन्दत्रा देवाय नमः प्रद्युम्नाय नमः निरुद्धाय नमः पुरुषोत्तमाय नमः मोक्षाय नमः నిరుపేదలకు అండగా సీఎంఆర్ఎఫ్ ద్వారా వైద్య చికిత్సలకు అయ్యే పూర్తి మొత్తాన్ని అందిస్తే
బాధితులకు భరోసా లభిస్తుందని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. ఆదివారం క్యాంపు కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆరోగ్యశ్రీ పరిధిలోకి రాని వైద్య చికిత్సలను ప్రైవేటు ఆసుపత్రుల్లో చేయించుకున్న పేదలకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో అండగా నిలవాల్సిన అవసరం ఉందని, సీఎంఆర్ఎఫ్ ద్వారా చికిత్సకు అయ్యే పూర్తి ఖర్చును అందించే విధంగా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నియోజకవర్గానికి చెందిన పలువురు లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో నాయకులు ఆకుల ప్రవీణ్, కరుణాకర్ రెడ్డి, రాకేష్ రెడ్డి, సన్నీ, మయూర్ చంద్ర, జోగురవి, రమేష్, శివ తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ ఆయుష్మాన్ భారత్ను రాష్ట్రంలో పకడ్బందీగా అమలు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. సీఎంఆర్ఎఫ్ పరిమితిని పెంచాలని సూచించారు. ఈ విషయాన్ని అసెంబ్లీలో ప్రస్తావిస్తానని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ముందు జాగ్రత్తగా హెల్త్ బీమా చేయించుకోవాలని సూచించారు. వాళ్ళు చికిత్స చేయించుకున్న తర్వాత ఆర్థిక భారం ఆ కుటుంబాలకు పడకూడదన్న ఆలోచనతోని వాళ్ళకు ఆసుపత్రి బిల్లుల ఆధారంగా ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి కొంత సహాయం చేయించేటటువంటి కార్యక్రమం. ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్ భారత్ పథకాలు ఉన్నప్పటికీ ప్రత్యేకంగా ఆరోగ్యశ్రీలోనైతే ఏ కార్పొరేట్ ఆసుపత్రిలోనైనా సరే ఆరోగ్యశ్రీ పేషెంట్ల గురించి పెద్దగా పట్టించుకునే పరిస్థితి లేదు. నేను ఈ విషయం గత శాసనసభ సమావేశాల్లో కూడా చెప్పిన. ఒక పక్క ప్రభుత్వం 5 లక్షల నుండి 10 లక్షల రూపాయల సాయం చేస్తున్నామని చెప్తున్నాం. కానీ కార్పొరేట్ ఆసుపత్రులలో పేదవాళ్ళు వైద్యానికి వెళ్తే పట్టించుకునేటటువంటి పరిస్థితి లేదు. మరి అదేవిధంగా ఇంకో పక్క ఆసుపత్రులు మేము లక్షల మందికి వైద్యం చేసినా కూడా మా ఆసుపత్రులకు రావాల్సినటువంటి బిల్లులు రాని కారణంగా మేము వైద్యం చేయలేము అని కరాఖండిగా తేల్చి చెప్పుతున్నటువంటి పరిస్థితి. మరి ఇటువంటి సమయంలో ప్రభుత్వం చొరవ చూపాల్సిన అవసరం ఉంది. ఆపద సమయంలో పేదవాళ్లకు నొప్పి అనేది, రోగం అనేది, బీమారి అనేది చెప్పి రాదు. మరి ఈరోజు ఏ ఆసుపత్రికి వెళ్ళాలన్నా కూడా ఏ చిన్న ఆపరేషన్ అయినా సరే లక్షల రూపాయలు లేనిది ఆ యొక్క ఆసుపత్రులలో వైద్యం చేసేటటువంటి పరిస్థితి లేదు. ఈరోజు ఒక్కొక్క పేషెంట్ 3 నుంచి 4 లక్షలు 5 లక్షల రూపాయల బిల్లులు పట్టుకునే వాళ్ళు వస్తే ఉన్నటువంటి ఇండ్లు అమ్మి కొందరు, ఇంట్లో ఉన్నటువంటి బంగారాన్ని అమ్మి మరికొందరు ఈ రకంగా ఆపద సమయంలో ఆసుపత్రుల్లో పాలై వాళ్ళు పడుతున్నటువంటి బాధలు వర్ణనాతీతం. ప్రభుత్వం చేసేటటువంటి సాయం వాళ్ళకి ఎటు కూడా సరిపోతలేదు. మరోపక్క ఈ రాష్ట్రమేమో ఆర్థికంగా దివాలా తీసి ఆయుష్మాన్ ఆరోగ్యశ్రీ పథకాన్ని సరైన రీతిలో అమలు చేయాలనేటువంటి పరిస్థితి. మరి వచ్చినటువంటి రోగమేమో నీ దగ్గర డబ్బులు లేవు కాబట్టి నన్ను ఆసుపత్రికి తీసుకుపోకుండా నేను తక్కువైతున్న పరిస్థితి ఉండదు. పేద ప్రజలు పడుతున్నటువంటి బాధలు వర్ణనాతీతం. జైనత్ మీదుగా జాతీయ రహదారి నిర్మాణ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో వాహనాల రద్దీ పెరిగింది. వాహనాల రాకపోకలు పెరిగిన సమయంలో ట్రాఫిక్ తలెత్తుతోంది. తాజాగా ఆదివారం జైనత్ నిరాల మధ్య జరుగుతున్న రోడ్డు పనుల్లో భాగంగా ట్రాఫిక్ నెలకొంది. ట్రాఫిక్లో ఓ 108 అంబులెన్స్ ఇరుక్కుపోగా అటుగా వెళ్తున్న మాజీ మంత్రి జోగురామన్న స్పందించారు. తన వాహనంలో నుండి దిగి అంబులెన్స్కు రూట్ క్లియర్ చేశారు. 108 వాహనం వెళ్లేలా ఇతర వాహనాలకు దారి చూపిస్తూ రూట్ క్లియర్ చేశారు. గమనించిన అంబులెన్స్ సిబ్బంది ఆయనను అభినందించారు. ఇదిలా ఉంటే పట్టణంలోని లక్ష్మీ జిన్నింగ్ మిల్లులో గల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఉదయం నుండి పూజాది క్రతువులను శాస్త్రోక్తంగా జరిపారు. వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించగా మాజీ మంత్రి జోగురామన్న పూజల్లో పాల్గొన్నారు. లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు జరిపిన అనంతరం వేద పండితుల ఆశీర్వచనాలను స్వీకరించారు. వేడుకల నిర్వహణ పట్ల నిర్వాహకులకు అభినందనలు తెలియజేశారు. స్వామివారి కృపతో ప్రజలంతా సుభిక్షంగా జీవించాలని ఆకాంక్షించారు.
सौभाग्यम या देवी सर्वमंगलादयो स्मरणं तस्सावतु मंगलम स्वस्ति विश्वावासनामद्रे उत्तरायणे वैशाखमासे शुक्लदिमा సిపిఐ పార్టీ మావల మండలం 3వ మహాసభలను ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ర్యాలీ నిర్వహించిన అనంతరం జెండా ఆవిష్కరించారు. ప్రజా సమస్యల సాధనే లక్ష్యంగా పార్టీ ద్వారా చేపట్టిన పోరాటాలను నేతలు గుర్తు చేసుకున్నారు. పేదల పక్షాన నిలబడుతూ వారి హక్కుల కోసం సిపిఐ నిరంతరం పోరాడుతోందని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి అన్నారు. మావాల మండలం 3వ పార్టీ మహాసభలను ఆదివారం స్థానిక రామ్నగర్లో నిర్వహించారు. ఈ సందర్భంగా ర్యాలీ నిర్వహించి పార్టీ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో రాష్ట్ర సమితి సభ్యురాలు నళినిరెడ్డి, కుంటాల రాములు, రమేష్ తదితరులు పాల్గొన్నారు. మేరకు సిపిఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ 35 ఏళ్ల క్రితం మావాలలో కేవలం 3 పార్టీని ఏర్పాటు చేసి పేదలకు ఇండ్ల స్థలాల సాధనతో పాటు అనేక సమస్యలు పరిష్కరించిన ఘనత పార్టీకి ఉందని అన్నారు. మండలంలో మౌలిక వసతుల కల్పనకు అనేక పోరాటాలు చేసి వాటిని సాధించినట్టు గుర్తు చేశారు. భవిష్యత్తులోనూ ఇదే స్ఫూర్తితో ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఉద్యమిస్తామని తెలిపారు. ముఖ్యంగా ఈ మావాల మండలంలో సిపిఐకి దాదాపు ఒక 35 ఏళ్ల చరిత్ర. ఈ మావాల మండలం అప్పుడు ఇప్పుడు ఖాళీ 6 సంవత్సరాలు అయిపోయింది మండలమే. గతంలో ఆదిలాబాద్ మండలం ఉండేది. ఈ మండలంలో సిపిఐ ఆవిర్భవించి ఒక సభ్యునితో ఫస్ట్ మేమిద్దరం మళ్ళీ పాషా ఇట్లా కొందరం 2-3తోటే పార్టీ ఇవాళ ఇక్కడ వేలాది మందికి 10,000 మందికి సిపిఐ ఎర్ర జెండాతో 10,000 మందికి ఇంటి స్థలాలు ఇవ్వగలిగినాం. దాదాపు 6,000 మందికి రేషన్ కార్డులు ఇవ్వగలిగినాం. వృద్ధాప్య వితంతు వికలాంగులకు అనేక మందికి సాయం చేయగలిగినాం ఈ సిపిఐ ఎర్ర జెండా పోరాటంతో. మరి అంతేకాకుండా మంచినీటి సౌకర్యం, రోడ్ల సౌకర్యం, స్కూళ్ళు, ముఖ్యంగా పేదవాళ్ళకి ఇక్కడ గవర్నమెంట్ స్కూళ్ళు లేకుండే. కేవలం సిపిఐ నేను ఎంపీటీసీ 95 అయిన తర్వాత మేము సర్పంచ్ అయిన తర్వాతనే ఇక్కడ సిపిఐ ఆధ్వర్యంలో కోట్లాది రూపాయలు ఇక్కడ ఆదిలాబాద్ జిల్లాలోనే కాదు మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిలో కూడా ఒక గ్రామ పంచాయతీలో అన్ని కోట్ల స్కూల్ బిల్డింగ్లు అన్నీ కేఆర్కే కానీ, సుభాష్ నగర్ కానీ, రామ్ నగర్ కానీ, సరస్వతి నగర్ కానీ, మావాల ప్రాపర్లో కానీ, ఇంకా బాలాజీ నగర్లో కానీ, ప్రతి కాలనీలో షాద్ నగర్లో కానీ, ఇట్లా అనేక కాలనీలలో పిట్టలవాడ కానీ కోట్ల రూపాయల స్కూల్ బిల్డింగ్. రోడ్డు ప్రమాదాల్లో పట్టణానికి చెందిన 3 ఒకే రోజు మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది. నిర్మల్ వద్ద జరిగిన ప్రమాదంలో తండ్రి, కూతురు చనిపోగా మరో ఘటనలో ఓ యువకుడు తనువు చాలించాడు. దీంతో బాధిత కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. నిర్మల్తో పాటు నేరడిగొండ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదాల్లో ఆదిలాబాద్ పట్టణానికి చెందిన 3 తనువు చాలించడం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటనలలో తండ్రి, కూతురు మరణించగా రోల్మామిడ వద్ద జరిగిన యాక్సిడెంట్లో ఓ యువకుడు విగత జీవిగా మారాడు. వివరాల్లోకి వెళ్తే నీలాయిపేట సమీపంలోని జాతీయ రహదారిపై లారీ కారు ఢీకొన్న ఘటనలో తండ్రి, కుమార్తె అక్కడికక్కడే మృతి చెందారు. పట్టణంలోని రవీంద్రనగర్కు చెందిన బండి శంకర్, బండి కృతికలు కారులో వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. విషయం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందజేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. అటు నేరడిగొండ వద్ద గల టోల్ ప్లాజా సమీపంలో జరిగిన ప్రమాదంలో పట్టణానికి చెందిన వెంకటేష్ అనే యువకుడు ప్రాణాలు వదిలాడు. రోడ్డుపై ఆగి ఉన్న లారీని నిర్మల్కు వెళ్తున్న కారు ఢీకొన్న ఘటనలో వెంకటేష్ అక్కడికక్కడే మృతి చెందగా కారులో ప్రయాణిస్తున్న అన్వేష్కు స్వల్ప గాయాలయ్యాయి. తెలంగాణ ఉర్దూ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు కార్యక్రమాన్ని హైదరాబాద్లో శనివారం నిర్వహించారు. ఇందులో భాగంగా ఉత్తమ జర్నలిస్టుగా ఆదిలాబాద్కు చెందిన షాహిద్ అహ్మద్ తవక్కల్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ ఆయనను శాల్వాలతో సత్కరించి మెమొంటో అందచేసి అభినందనలు తెలిపారు. ఉర్దూ భాష అభివృద్ధికి చేస్తున్న కృషిని అభినందించారు. खुशी की गई है और जनाब मोहम्मद अली शब्बीर साहब के हाथों तौसीफनामा दिया जा रहा है।
వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆపరేషన్ సింధూర్కు మద్దతుగా పట్టణంలో సంఘీభావ ర్యాలీ. భారీ ఎత్తున పాల్గొన్న యువత, ప్రజలు దేశ సైన్యానికి మద్దతుగా నినాదాలతో హోరెత్తిన పట్టణ ప్రధాన వీధులు. వైభవంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జయంతి ఉత్సవాలు. ఆలయాల్లో ప్రత్యేక పూజలతో స్వామివారిని కొలిచిన భక్తజనం. చోరీకి గురైన వస్తువులు కొనకుండా స్క్రాప్ దుకాణాలపై పోలీసుల దృష్టి. ఎస్పీ ఆదేశాల మేరకు ఏకకాలంలో తనిఖీలు, పలువురిపై కేసుల నమోదు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.